ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పుట్రేలి గ్రామంలో మట్టి తవ్వకాల అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్, మట్టి మాఫియా వంటి అంశాలను పేర్కొంటూ ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో రాజకీయ వర్గాల్లోనూ స్థానికంగా కూడా దీనిపై చర్చ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పుట్రేల గ్రామంలో మట్టి తవ్వకాల అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్, మట్టి మాఫియా వంటి అంశాలను పేర్కొంటూ ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో రాజకీయ వర్గాల్లోనూ స్థానికంగా కూడా దీనిపై చర్చ కొనసాగుతోంది. మా కరెస్పాండెంట్ హరీష్ పూర్తి సమాచారం అందిస్తారు. హరీష్, అసలు ఎవరిని ఉద్దేశించి పరోక్షంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎందుకు చేశారు? ప్రధానంగా మొదటి నుంచి కూడా కొలికలపూడికి సంబంధించిన వ్యవహారం పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, రిజర్వ్ స్థానం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహారం మొదటి నుంచి కూడా వివాదంగా మారింది. పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పిలిచి మాట్లాడినప్పటికీ కూడా ఆయన వైఖరి కూడా ఇప్పటికీ కూడా మారట్లేదు. అందులో భాగంగానే తాజాగా వచ్చినటువంటి మరో వాట్సాప్ స్టేటస్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఎంసెట్ పేపర్ లీక్ చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా జేవీకి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ లో పేరు మార్చి నీట్ పేపర్ కు సంబంధించినటువంటి లీకేజీలో పాత్ర పోషించారంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్, తిరువూరుకు సంబంధించినటువంటి బ్యాక్ డ్రాప్ లో పెట్టినటువంటి ఫోటో, అదేవిధంగా టెక్స్ట్ మెసేజ్, ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పుట్రేలలో మట్టి మాఫియా నడపడం పెద్ద విషయం కాదంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మొదటి నుంచి కూడా విజయవాడ ఎంపీ కేశవి చిన్నికి సంబంధించి, అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహారం వివాదాస్పదమైంది. అక్కడి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రత్యేక కమిటీ వేసి క్రమశిక్షణ కమిటీ ముందు కూడా కొలికలపూడి హాజరయ్యారు. మరోసారి ఇలాంటి వివాదాలు ఉండవని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన పెట్టినటువంటి స్టేటస్, ఆ స్టేటస్ కింద ఉన్నటువంటి టెక్స్ట్ మెసేజ్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇది ఎవరి మీద చేసినటువంటి ఆరోపణ అనేది కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. పార్టీ వర్గాలు కూడా ఆయన పెట్టేటువంటి టెక్స్ట్, అదేవిధంగా వాట్సాప్ స్టేటస్ కి సంబంధించినటువంటి సమాచారం పైన పార్టీ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాన్ని కూడా ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యేకి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే హరీష్, ఇప్పటివరకు పార్టీ నేతలు చూశారు స్టేటస్ అని అంటున్నారు కదా, ఇప్పటివరకు దానిపైన ఏమైనా స్పందించారా, మాట్లాడారా? పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ ని కూడా పరిశీలిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా కొలికలపూడి పెట్టినటువంటి స్టేటస్ కు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో మట్టి తవ్వకాలకు సంబంధించి, ప్రధానంగా పుట్రేల గ్రామంలో జరుగుతున్నటువంటి మట్టి అక్రమ తవ్వకాలకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అవసరంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంతకు ముందు జరిగినటువంటి నీట్ పేపర్, అదేవిధంగా ఎంసెట్ పేపర్ కి సంబంధించినటువంటి లీకేజీ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ చేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ కూడా ప్రజెంట్ పెద్ద ఎత్తున ఊహాగానాలకు తెరదీయడానికి కారణమైంది. టెక్స్ట్ మెసేజ్ కి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న తర్వాత వాట్సాప్ స్టేటస్ కు సంబంధించినటువంటి సమాచారం పైన ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారినట్టుగా తిరువూరుకు సంబంధించినటువంటి శాసనసభ్యుడి పైన వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించినటువంటి వ్యవహారం, పార్టీ అంతర్గత అంశాలను కూడా ఆయన స్టేటస్ లో పెట్టుకోవడం, ఆ వ్యవహారాలు కూడా ప్రజెంట్ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. శ్రీదేవి.